అలవాట్లు అనేది చిన్నప్పటి నుంచే రావాలి. విద్యార్థులకు చదువుతో పాటు ఉత్తమ అలవాట్లు అభిరుచులు ఏర్పరచుకోవాలి. మనకు అభిరుచులు అంటే కనుక తీరిక సమయంలో విద్యతో పాటు నేర్చుకునేటివే అభిరుచులు. అభిరుచులు అంటే కనుక మేము స్కూల్లో పాఠాలు కాకుండా మీకు ఇతర అలవాట్లు ఏవైతే మంచి అలవాట్లు ఉన్నాయో అవి మీకు సంగీతం నేర్చుకోవటము, డ్యాన్స్ నేర్చుకోవటము, యోగా నేర్చుకోవటము, లేకపోతే కనుక ఈత నేర్చుకోవడం అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడము, ఇవన్నీ కనుక ఉత్తమ అలవాట్లు. ఈ అలవాట్ల వల్ల మీ జీవితానికి ఎంతో ప్రయోజనం. అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే కనుక ఆరోగ్యం ఉంటే కనుక సర్వ సౌకర్యాలు సంపద మీకు లభించినట్టే. కాబట్టి యోగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా అంటే కనుక ఏదో ఒక వ్యాయామం నేర్చుకోవాలి. అంటే కనుక స్కూల్లో నేర్చుకున్న విద్యతో పాటు యోగా విద్య యోగా ఏం చేస్తుంది, యోగా ఏం చేస్తుంది, మనలో ఆరోగ్యాన్ని పెంపొందింది. అంటే సక్రమంగా మనం ఒక విధమైన క్రమశిక్షణతో ఉదయం పూట రోజు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం అంటే సైకిల్ అన్నా దొక్కాలి. మీకు సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ దొక్కాలి ఒక 45 నిమిషాలు. లేకపోతే వాకింగ్ చేయాలి. లేకపోతే కనుక మీరు ఆ గ్రౌండ్లోకి పోయి బాగా ఆడుకోవాలి. అవన్నీ కూడా చేయకుండా పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చదువు అంటే కనుక ఆ చదువు ఎక్కదు. కాబట్టి చదువుతో పాటు మీరేమి నేర్చుకోవాలి, ఉత్తమ అలవాట్లు. ఆ యోగా నేర్చుకోవడము, స్విమ్మింగ్ నేర్చుకోవడము, ఇవన్నీ ఉత్తమ అలవాట్లు మీకు. అంతేకాకుండా ఈ అలవాట్ల వల్ల మనలో ఒక మంచి స్వభావం ఏర్పడుతుంది. అంటే కొందరికి అభిరుచులు ఎలాంటి అభిరుచులు ఉంటాయంటే నాణ్యాలు సేకరించడము, స్టాంపులు సేకరించడము, అటువంటిది ఉత్తమ అభిరుచి. అంటే కనుక ఎక్కడా లేనటువంటి నాణ్యాల సేకరణ అనేది ఇంతకుముందు మన సార్ ఒకసారి చెప్పాడు. అది స్టాంపుల సేకరణ అంటే ఎక్కడ 130 దేశాల్లో స్టాంపులు సేకరించడం, అది ఆ ఖరీదైనటువంటి పెద్ద అభిరుచి. ఆ విధంగా అభిరుచులను మేము పెంపొందించుకోవడం మీరు ఉత్తమ జ్ఞానం పొందారు. అంతేకాకుండా మన స్కూల్ అయిపోయిన తర్వాత గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయాలి. పుస్తక పఠనం చేయడం వల్ల మీలో విజ్ఞాన అభివృద్ధి చెందుతుంది, మంచి ఆలోచనలు పెంపొందుతాయి, మంచి కథలు రాయడానికి కూడా, కవిత్వాలు రాయడానికి కూడా ఎంతగానో దోహదపడింది. అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసానికి, వ్యాసాలు రాయడానికి, లేకపోతే కనుక మీరు ఉపన్యాసాలు చేయడానికి, ఇటువంటి దానికి పుస్తకాలు పనికొస్తాయి. అంటే కనుక ఈడ పుస్తకాలు చదివితే కనుక ఆ పుస్తక పరిజ్ఞానం మీకు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఉత్తమ అలవాటు నేర్చుకోవాలి. అంటే ఆ ఉత్తమ అభిరుచి ఒకవైపు ఉంటే చెడు అభిరుచి ఉంటుంది. ఎటువంటిది, సినిమాలు పోవడము. సినిమాలు ఎప్పుడో ఒకసారి చూడొచ్చు, కానీ సినిమాలు ఎక్కువ చూడము, లేకపోతే కనుక ఏమిటి గోళ్ళు గిల్లుకోవడము, ఏమి చెడ్డ అలవాటు.